వెల్కమ్ టు వసుధా విలాగ్స్. నేను మీ సుష్మా. ఈరోజు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి బెంగళూరులో. సో ఆ టెంపుల్ని అయితే ఒకసారి మీకు చెప్తాను. ఇది చాలా ఫేమస్ టెంపుల్, చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్. సో ఎప్పుడైనా అట్లా గిరినగర్ సైడ్ వెళ్తే, ఒకవేళ బెంగళూరులో ఉంటే మీరు వెళ్ళకపోతే తప్పకుండా విజిట్ చేయండి. రీసెంట్గా ఇది రెనోవేట్ చేశారనమాట. ఇది అవధూత దత్తపీఠం వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారు, మైసూర్ అనమాట. ఇది వచ్చేసి గణపతి సచ్చిదానంద స్వామి రీఓపెన్ చేశారు. ఈవెన్ ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు కూడా అంతే. ఇక్కడున్న విగ్రహం వచ్చేసి 200 టన్నులు బరువు ఉంటుందంట అండి, ఏకశిలా విగ్రహము. అందుకని చాలా పవర్ఫుల్. అండ్ ఒక 10 నెలలు కష్టపడి 18 మంది కళాకారులు చెక్కారని అనుకుంటూ ఉంటారు. సో ఇదైతే గిరినగర్ టెంపుల్ అండి. ఇక్కడికి రాగానే ఎంట్రన్స్లో మనకి 500 అడుగుల ఆంజనేయ స్వామి ఆపోజిట్గా ఎదురుగా ఉంటారు. సో చాలా పాజిటివ్ వైబ్ అయితే వచ్చేస్తుందండి. ఇది రెనోవేట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నేను కూడా చూడటము చాలా మంచిగా అనిపించింది. కొంతమందే ఉన్నారు. సో ఇక్కడ ఏంటి ఇలా టెంకాయలు అంతా కట్టున్నారు ఫుల్గా, ఎక్కడ చూడలేదే అనుకుంటున్నారా? సో ఇక్కడైతే ఒక మంచి చాలా పూజలు చేస్తారండి. ఇదైతే ఒక పర్ఫెక్ట్ పూజా దీక్ష అని చెప్పొచ్చు, పూర్ణఫల దీక్ష అంటారు. ఇది నేను చెప్తాను ఎలా చేయాలా అనేది. లాస్ట్లో కూడా నేను పెట్టున్నాను అన్నమాట. ప్రాసెస్ ఏంటి అనేది ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టాను. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి కాకుండా శివుడు, గణపతి, దత్తాత్రేయ స్వామి, నవగ్రహాలు అన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఆల్ఫాబెట్స్ ఇస్తారు, A to Z ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఇలా ఎక్కడ చూసినా మీకు గుడి చుట్టూ ఇవైతే కనిపిస్తాయి టెంకాయలు పొసుకు తీయకుండా. సో కౌంటర్ దగ్గరికి వెళ్ళి సో పూర్ణఫల దీక్ష అని చెప్తే 100 రూపీస్ తీసుకొని ఇట్లా ఒక తాడు కట్టిన టెంకాయ అయితే మీకు ఇస్తారు. వాళ్ళు స్లిప్ కూడా ఇస్తారు. ఆ స్లిప్లో మీ డీటెయిల్స్ తీసుకుంటారు. వాళ్ళు ఒక నంబర్ వేసి 16 డేస్, సపోజ్ ఈరోజు ఫస్ట్ అనుకోండి, 6th డే మీరు వెళ్ళి ఓపెన్ చేయాలన్నమాట. రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి ఇంటికి తీసుకొచ్చి స్వీట్ వండేసి ఇంట్లో వాళ్ళకి బయట బంధువులకి పంచిపెట్టుకోవచ్చు. ఈ పూర్ణఫల దీక్ష ఎలా చేయాలంటే, టెంకాయ తీసుకున్న తర్వాత ఇది అనమాట, లోపల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలా లేదు అని చెప్పారు. జస్ట్ నేనైతే కొన్ని గ్లిమ్సెస్ మాత్రమే ఫాస్ట్గా తీశాను. చాలా అంటే చాలా బాగా చేశారండి రెనోవేషను, చాలా నచ్చింది. ఇక్కడ ఇలా కూర్చొని ఉంటారు. అక్కడ స్వామివారు మన చేత కొన్ని మంత్రాలు చెప్పిస్తారనమాట. టెంకాయ తీసుకొచ్చిన తర్వాత పూర్ణఫల దీక్ష అని అక్కడ కూర్చోబెడతారు. సో బ్యాచ్లుగా వస్తారనమాట, ఒక 30 మెంబర్స్ అలాగా. చాలా రష్ ఉంటుందండి మంగళవారము శనివారము. సో అందుకనేసి ఖచ్చితంగా ఆ రోజు 2 రోజుల్లో వెళ్ళి చేస్తారు. సాటర్డే సండే కూడా ఎక్కువ ఉంటారు, ఎందుకంటే అప్పుడు హాలిడే కాబట్టి. ఐటీ వాళ్ళు, జాబ్ కోసం సర్చ్ చేసే వాళ్ళు, చుట్టుపక్కల బేసిక్గా ఫ్రీగా ఉన్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళే ఎక్కువ వెళ్తారండి. ఖచ్చితంగా జరుగుద్ది. ఇలాంటి స్లిప్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ ఈ మంత్రం ఉంది. ఒక చేతికి దారం కూడా ఇస్తారు. దారం కట్టుకొని ఈ స్లిప్ ఉన్న మంత్రము 108 సార్లు చదవాలి. చదివిన తర్వాత సో డైలీ చదవాలి. 4 రోజులు వెళ్ళాలి. 16 డేస్లో వెళ్ళిన తర్వాత లాస్ట్ డే రిమూవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా అనుకున్నది అయితే జరుగుతుందండి. సో బయటకు వచ్చాక ప్రసాదం కౌంటర్లు, ఇలా బుక్స్ కౌంటర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇదైతే ప్రాసెస్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్